నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఎన్డీపీసీ పవర్ ప్లాంట్ గేట్ నెంబర్ 2 వద్ద కార్మికుడి కుటుంబ సభ్యులు రామగుండం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్డీపీసీ ప్రాజెక్టులో ప్రభాత్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికునిగా వంట మనిషిగా పనిచేసిన సుబ్బారావు అనే కార్మికుడు మృతి చెందగా సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీ నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయగా ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పందించి వెంటనే కార్మిక కుటుంబానికి 5,50,000 రూపాయలు ప్రభాత్ కంపెనీ నుండి ఇప్పించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. ఈయన నాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కార్మిక నాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ప్రజానాయకులు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కార్మిక బాంధవుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, దీన బాంధవుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, దీన బాంధవుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కార్మిక బంధు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కార్మిక బంధు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కార్మిక బంధు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే 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 రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఈయన నాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కార్మిక నాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ప్రజానాయకులు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కార్మిక బాంధవుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, దీన బాంధవుడు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, దీన బాంధవుడు రాజ్ ఠాకూర్ గారి. ఏడూర్ల బయ్యారం పినపాక మండలం నుంచి. నమస్తే, పేరు దేవకి. ఇక్కడ రామగుండం ఎన్టీపీసీ కంపెనీలో మా నాన్న వంట మనిషిగా తీసుకొచ్చుకొని సంవత్సరంన్నర క్రితము అకస్మాత్తుగా చనిపోయారని చెప్పి బాడీ తీసుకొచ్చి మా దగ్గర ఖర్చులకు ఎటువంటి పైసలు ఇవ్వలేదు. అడగంగా ఇలా రోజులు గడుపుతూ వచ్చారు. మేము రామగుండం ఎన్టీపీసీ మళ్ళీ వచ్చి శంకర్ అన్న ద్వారా ఎమ్మెల్యే సార్ని కలవడం జరిగింది. ఎమ్మెల్యే సార్ స్పందించి మా కుటుంబానికి 5,50,000 రూపాయలు మా కుటుంబానికి ఇప్పించారు. ప్రభాత్ ఇంజనీర్ కంపెనీ నుంచి. అన్న మన మక్కన్ సింగ్ అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులందరం అన్నకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. మన లేబర్ గేట్ ఆపోజిట్, ఎన్టీపీసీ లేబర్ గేట్ ఆపోజిట్లో అన్నగారి ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది. మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి, అన్నలకి, అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇలా ఏడూర్ల బయ్యారం పినపాక మండలం నుంచి. నమస్తే, పేరు దేవకి. ఇక్కడ రామగుండం ఎన్టీపీసీ కంపెనీలో మా నాన్న వంట మనిషిగా తీసుకొచ్చుకొని సంవత్సరంన్నర క్రితము అకస్మాత్తుగా చనిపోయారని చెప్పి బాడీ తీసుకొచ్చి మా దగ్గర ఖర్చులకు ఎటువంటి పైసలు ఇవ్వలేదు. అడగంగా ఇలా రోజులు గడుపుతూ వచ్చారు. మేము రామగుండం ఎన్టీపీసీ
మళ్ళీ వచ్చి శంకర్ అన్న ద్వారా ఎమ్మెల్యే సార్ని కలవడం జరిగింది. ఎమ్మెల్యే సార్ స్పందించి మా కుటుంబానికి 5,50,000 రూపాయలు మా కుటుంబానికి ఇప్పించారు ప్రభాత్ ఇంజనీర్ కంపెనీ నుంచి. అన్న మన మక్కన్ సింగ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులందరం అన్నకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. మన లేబర్ గేట్ ఆపోజిట్ ఎన్టీపీసీ లేబర్ గేట్ ఆపోజిట్లో అన్నగారి ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది. మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి, అన్నలకి, అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయాన్ని ఎర్రవల్లి కేంద్రంలోని 10వ బెటాలియన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కార్యకలాపాలను విపత్తు సమయంలో వినియోగించే పరికరాలను ఎర్రవల్లి నుండి షేక్పల్లి గ్రామ మార్గంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను తిమ్మాపూర్ గ్రామంలోని చెరువును గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ ఫోము వాటర్ మిక్స్ అయ్యి మనకు ఫోమ్ కంపౌండ్ వాటర్ మిక్స్ అయ్యి ఫోమ్ లాగా వస్తుంది. ఫోమ్ లాగా మనకు ఆయిల్ ఫైర్స్ పుట్టదు. ఈ జెట్ లాగా వస్తుంది, ఇంకొకటి లిస్ట్ లాగా వస్తుంది, కార్ లాగా వస్తుంది. ఎలక్ట్రిక్ ఫైర్ మీద వాడినప్పుడు జెట్ పడితే సార్ వస్తుంది, లిస్ట్ లాగా వస్తుంది. ఫైర్కి ఒకటి మాత్రం మీరు అక్కడ మనకు మన ఫ్లోలో పర్సన్ ఉన్నప్పుడు అతనికి ఇచ్చేసి మేము వచ్చేసి ఇది ట్రైన్ ఉన్నాయి సార్ ఇక్కడ సేమ్ సెట్ మళ్ళీ ఏం ఇన్ఫెక్షన్ ఉండవు ఏమి సార్ కాబట్టి అది వుడ్ కట్టర్ సార్. అది ఆ రేడియేషన్తో మనం అంటే బాడీ మనకు ఇబ్బంది కాకుండా ఇక్కడ లోపల ఎంత మంచి బాటిల్ ఇవన్నీ హాస్పిటల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. పి అంటే ఫస్ట్ కూడా లోతు ఎంత? 5 మీటర్స్ లోత, సర్కంఫరెన్స్ 20, లోతు 5 మీటర్స్. 5 మీటర్స్ అంటే చాలా ఇంత అయింది ఆల్మోస్ట్. అంత పైన ఉంటే కింద వరకు ఈ ఆబ్జెక్ట్ ఫిషెస్ ప్రతి ఒక్కరి దగ్గర బాడీ అయితే పెద్దగా చిన్న పెద్ద ఈ వేళ్ళని యూజ్ చేస్తూ మనం కట్ చేయడానికి పెడతారు సార్. ఇది వుడ్ కట్టర్ సార్. ఇది ఏదైనా చెట్లు ఇట్లిపోయినప్పుడు ఇట్లా దీని ద్వారా మనం చేయొచ్చు సార్. ఫీల్ ద్వారా ఇది వుడ్ కట్టర్ ఉపయోగిస్తుంది. ఇది ఆర్సీసీ అట్లాంటిది ఉంటే కూడా కట్ చేస్తాం. కట్ చేసేస్తారు రెడీ సార్. ఎందుకంటే సాకెటర్ అంటే మనకి ఏదైనా అపార్ట్మెంట్ లాగా కూలిపోతే అట్లా కట్ చేసుకోవచ్చు. 4 inches గ్యాప్ ఉన్నప్పుడు దీన్ని కింద పైకి 21 tons వరకు లిఫ్ట్ చేస్తుంది పైకి. వెహికల్ యాక్సిడెంట్ వెహికల్ ఖర్చుకున్నప్పుడు కూడా ఏది తీయడానికి ఎక్కువ డ్యామేజ్ కాకుండా స్లోగా ఇట్లా తీస్తాం. కింద నుంచి పైకి పైకి మనిషిని కూడా లిఫ్ట్ చేస్తుందా? లిఫ్ట్ చేస్తుంది. 21 tons. 4 inches గ్యాప్ ఉంటే దీంట్లో దూరించి లిఫ్ట్. అచ్చా 4 inch పెడుతూ అంటే ఏది గ్యాప్ లేనప్పుడు ట్రైన్స్ వాటి తీయలేనప్పుడు కొంచెం 21 tons టన్స్ అంటే చాలా ఎక్కువ. అంటే రాయి ఉన్నా కూడా పెద్ద బిల్డింగ్ రెండు ట్రక్కులు పెద్ద ట్రక్కులను ఈజీగా లేవు. బట్ ఏరియా అయితే ఇంతే ఉంది కదా. వెయిట్ అంతా మధ్యలో రివర్లు వెళ్ళిపోతుంటే దీని మీద పట్టుకొని కూర్చుంటే మీరు దీని మీద మనం బ్యాక్ రిమోట్ ద్వారా బ్యాక్
ఇది వాటర్ మీద అతను మనిషి ఇట్లా పట్టుకొని కూర్చోవాలి, దాక్కుంటాడు. ఒకవేళ మనిషి కాన్షియస్లో ఉంటే దీని మీద మనం లైఫ్ బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ పంపించాలి. మనిషి దగ్గర పంపించేసి అతనికి అది ఇచ్చేసి మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి మనం బోట్ పంపించే వరకు సేఫ్టీ సార్ ఇది. అయితే మనిషి అన్కాన్షియస్లో ఉంటే కూడా మనం దీని మీద ఇంకొకరు వెళ్ళొచ్చి మనం లైఫ్ జాకెట్తో మనం ఎలా సేఫ్గా ఉంటాం కదా సార్ అక్కడ. తర్వాత అయితే డిజాస్టర్ అయితే మాత్రం మనకి చాలా షుడ్ బి వెరీ మచ్ పక్కా ఉండాలి. కొంచెం ఎర్రర్ అయినా కూడా దీనికంతా తీసి ఫైర్ అవుట్ ఫైవ్ చేసాం సార్. సార్ మల్టీ కేబుల్ బీచ్ సార్, దీన్ని మన దగ్గర ఉన్న వెహికల్ డిసిఎంతో ఫిక్స్ చేసి సార్ లోతట్టు ప్రాంతాల్లో వెహికల్స్ కానీ మనుషులు కానీ దానికి తెలిసిన కానీ బయట లోపల వాటర్ లోపల కూడా వెళ్ళి లాక్కోవచ్చు. ఎట్లా అది కింద ఉన్నది ఎట్లా రాగుతుంది ఇట్లా ఉందా? అవును సార్, దీని సాయంతో తీసుకుంటాం సార్. మొత్తం నుంచి పైకి మనిషి ఏదైనా అవుట్ బోర్డ్ ఫిషెస్ అండి, అంటే హెచ్పీ మోటార్. ఈ మోటార్ తీసుకొని ఇక్కడ ఫిట్ చేసుకొని అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ రావడం కూడా ముఖ్య ఉద్దేశం అంటే మీరు లాస్ట్ 3-4 days నుంచి చూస్తున్నారు. మన గవర్నమెంట్ నార్థన్ తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు లాస్ట్ 3-4 days నుంచి వస్తున్న వస్తున్నాం కాబట్టి ఎలాంటి మనకి ముందు నుంచి కూడా ఇక్కడ కృష్ణ రివర్ ఉంది, అక్కడ తుంగభద్ర రివర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉండడం అనేది చాలా స్ట్రాటజిక్ లొకేషన్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం ఈరోజు మన ప్రిపేర్నెస్ గురించి మనం ఇక్కడ వస్తే నిజంగా చెప్పిన మీకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది. మీకు ఎట్లా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో అలాగే మనకి కూడా మీరందరూ ఉన్నారని మనకు కూడా చాలా నెమ్మదిగా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఏదైనా డిజాస్టర్ అయితే మనం ఎట్లా రెస్పాన్స్ చేయాలి, మనకు కూడా సివిలియన్ ఫోర్సెస్ అయినా పోలీస్ ఫోర్సెస్ అయినా దీనికోసం పర్ఫెక్ట్ గా ట్రైన్ అయి ఉంటే మీరంతా ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ లాగా ముందు ఒక ఎలాగో డాక్టర్ ఉంటే ముందు ఏముంటే ఆయన అన్ని రోగాలకి ఒకటే డాక్టర్ చూసుకుంటే ఇప్పుడు చాలా స్పెషలైజేషన్ వెళ్ళి నార్మల్ పోలీస్ ఫోర్స్ సివిలియన్ పోలీస్ ఫోర్స్ కాకుండా దిస్ ఈజ్ లైక్ స్పెషలైజ్ ఇలైట్ ఫోర్స్ లాగా. ఎందుకంటే ఇది అందరూ కూడా చేయలేరు, చాలా మందికి వర్క్ ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడు మేము వర్క్ ఉంటుంది అప్పుడు మేము పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ అండ్ డెత్. సో లైఫ్ అండ్ డెత్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ టైంలో మీరు డిసైడ్ చేస్తారు. మీరు ఇప్పుడు కరెక్ట్గా మీకు చెప్తున్న ట్రైనింగ్ని మనకున్న ఎక్విప్మెంట్స్ని చూసుకొని కరెక్ట్ మీరు వాడతారంటే చాలా మంది సేవ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకి ఇదంతా మంచి ఎక్విప్మెంట్స్ ఇప్పుడు అడిగితే దాదాపు 30-40 lakhs ఆ ఎక్విప్మెంట్ కోసం ఖర్చు చేయడం జరిగింది. మీకంతా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇంత గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతుంది అంటే ప్రజలకి మీ తరఫు నుంచి ఒక నమ్మకం, మనకి కూడా ఇప్పుడు మనకి ఒక నమ్మకం ఉంది. మీరు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారంటే మనం నెమ్మదిగా ఉండొచ్చు. ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా, హెవీ రైన్స్ వచ్చినా, ఫైర్ వచ్చినా, ఎలాంటి డిజాస్టర్ వచ్చినా కూడా మనం చూసుకోవడానికి ఎస్డిఆర్ఎఫ్ ఉన్నారు అన్న ఒక నమ్మకం ఉంది. సో మీరు అందరూ కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది మీరు అందరూ వెరీ ఫస్ట్ క్లాస్ ఈ February 2025 నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేశారంటున్నారు. మీరు ఇప్పుడు చేస్తే నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ మీరు కొన్ని సంవత్సరం తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే కూడా మీకు చూసి వాళ్ళే మనం కూడా ఈ ఇలైట్ ఫోర్స్కి చేరుకోవాలి. ఏదైనా మీరు మీ స్టడీస్ కూడా లాస్ట్ అందరూ రిటైర్ అయినప్పుడు మీరు ఒక 25-30 years బ్యాక్ చూస్తే మనం ఏం చేసాము, ఏమి సొసైటీకి ఏమి ఇచ్చామని మీరు తిరిగి చూస్తే ఇలాంటి దాంట్లో మీరు చాలా మంది లైఫ్ సేవ్ చేసి ఉంటే మీ పిల్లలకి కాపాడాలన్నా ఈ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇట్లాంటి మంచి పని వెరీ కీలకమైనది, వెరీ టెక్నికల్ అంటే వెరీ స్పెసిఫిక్ అందరూ చేయలేని పని ఓన్లీ ట్రైన్ పర్సన్ చేయాల్సిన పని ఇది ఉంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంది కాబట్టి బాగా నేర్చుకొని సొసైటీ మంచి సర్వీస్ అందిస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. గద్వాల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున స్వాగతం, సుస్వాగతం. మీరందరికీ
తెలుసు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేటటువంటిది కానీ డైరెక్ట్గా ఆనరబుల్ PM గారు సూపర్వైజ్ చేస్తారు. అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీకి హెడ్గా ఆనరబుల్ CM గారు ఉంటారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీకి కలెక్టర్ గారు హెడ్గా ఉంటారు. అంటే రానున్నటువంటి పరిస్థితుల్లో అంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అనేటటువంటి చాలా పెరిగిపోయి క్లౌడ్ బర్స్ట్లు, ఫ్లాష్ ఫ్లడ్స్, ఎర్త్ కేక్స్లు, అదేవిధంగా ఫైర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాను పెరిగిపోతాయి. సో దీనికి భాగంగా గవర్నమెంట్ తరఫు నుంచి ప్రిపేర్నెస్ కూడా బాగా పెరిగింది. సో ఎప్పుడు గవర్నమెంట్కి ఎలాంటి అవసరం వచ్చినా కూడా ఫస్ట్ ఉండేటటువంటి పాజిటివ్ పాలసీ 60% పోస్ట్ బెటాలియన్స్ నుంచే ఉంటారు. సో అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. అంటే మనం ప్రజలకు సేవ చేయడంలో ఇంకొక అడిషనల్ హ్యాండ్గా ఉంటూ ఎట్ ద సేమ్ టైం సాధారణంగా బెటాలియన్స్ లో మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాము. అంటే జనరల్ గా మిగతా సివిల్ ఫోర్స్ అంటే మొత్తం అర్థమైంది. కానీ ఇప్పుడు ఎక్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఓపెన్ చేయలేదని అడుగుతుంది. ఇరిగేషన్ పర్పస్ ఇప్పుడు అది స్లూజ్ గేట్స్ ఓన్లీ మనకంతా ఇక్కడ సరిపోదు. ఇక్కడ మనకి ప్లేస్ లేనంటే టైంలో కిందకి వదిలేస్తే అప్పుడు క్రాప్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఇది ఉంది కాదు కదా ఫిజికల్గా మెజర్ చేసినప్పుడు ఇప్పుడు మనకు కొన్ని ట్యాంక్స్ 75 to 100%, 50 to 75% అని పెట్టినారు కదా. అంటే అక్కడ స్టోరేజ్ హైట్ బట్టి చెప్తారా? ఎట్లా తెలుస్తుంది మీకు అక్కడ ఎన్ని? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ ఉంటుంది సార్, నార్మల్ డేస్ లో స్ట్రీమ్ ఉంటుంది. రివర్లో యాడ్ చేస్తుంది. దీనికి ఎక్కిందంటే మా ఊరికి దీనికి ఎక్కిందంటే మా ఊరికి డేమేజ్ అయింది. మనకి ఇది చేస్తే అయిపోయినట్టు. దిస్ ఈజ్ లో లెవెల్ పాస్వేనా? ఇది లో లెవెల్ అంటే ప్లేస్లో ఉంటుంది. ముందు లో లెవెల్ పాస్వే డైవర్షన్ బట్ దట్ ఈస్ ఆల్సో కాస్ట్లోనే కదా. దానికి ఏమంటారు? పైప్ కన్వర్ట్. చేసేది కాదు, చేశారు. అచ్చా వాటర్ పైన నుంచి కిందకి రాకుండా రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ టీవీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మెదక్ జిల్లాలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా అల్లాదుర్గ మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్న కమిటీ సభ్యులు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा जन गण मंगलदाय
ఇంకా జర మిగులు బొందు ఇంకా జర మిగు పాప ఇంకా జర మిగు కట్టేసి भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत माता की జోగులాంబ గద్వాల జిల్లాలో వాడవాడల 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గద్వాల పట్టణంలోని పలు వీధులలో విద్యార్థులు ప్రభాత పేరు నిర్వహించే జాతీయ నాయకుల పేర్లతో నినాదాలు చేశారు. సరస్వతి విద్యామందిర్, దయానంద విద్యామందిర్ విద్యార్థులు ప్రభాత పేరు నిర్వహించి కోలాటం ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పలుచోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇందిరానగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో మరియు ప్రతి చోట ఎటువంటి భేదాలు లేకుండా కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి చోట జాతీయ జెండాను ఆవిష్కరించారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे स्वतंत्र भारत की जय जय जवान जय किसान राष्ट्र बोलो जय तेलंगाना जय तेलंगाना राष्ट्र बोलो जय तेलंगाना जय तेलंगाना राष्ट्र बोलो
ఇలా మర్డర్ చేసినట్టు కూడా పోలీసు దగ్గర రాడు. ఓకే మన స్కూల్ ఓకే అన్నా.
बोलो स्वतंत्र भारत की जय, गांधी की जय, दादा की जय, नेहरू गारी की जय, अंबेडकर गारी की जय, सरदार वल्लभभाई पटेल की जय। जय जय। इंदिरा गांधी की जय, गांधी ताता की जय, नेहरू गारी की जय, सरदार वल्लभभाई पटेल की जय, अंबेडकर गारी की जय। जय जवान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। अनंडी भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय। लड्डू సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుతొట్టి మండల కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉదయం 7:30 పోలీస్ స్టేషన్లో మరియు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్ మరియు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మరియు ప్రతి చోట ఎటువంటి భేదాలు లేకుండా కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి చోట జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్లియర్ చేసుకో. అదే ఇది కింద 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 కూడా అది जय हे जय हे जय हे जय 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 हे जय बोलो स्वतंत्र भारत की जय। చేయడం నా సర్వీస్లో ఇదొక మంచి మెమొరబుల్ డే. 15th August 2025. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన. మళ్ళీ నేను వచ్చాక ఇక్కడ మిరుదొడ్డి పిఎస్సీకి వచ్చి 1 month అవుతుంది కదా. దట్టు మళ్ళీ నాకు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, ప్రజలైనా నా స్టాఫ్ అయినా కానీ నాకు ఎంతో సహకరిస్తున్నారు మీరంతా. ఇప్పుడు నా ఒక్కదాంతోనే మంచి పేరు రాదు కదా పిఎస్కి. మీరంతా మీ అంటే స్టాఫ్ కానీ ప్రజలందరూ కానీ నాకు సపోర్ట్ చేసినప్పుడే మంచి పేరు వస్తుంది. ఇట్లా ఈ అంటే నార్మల్గా మొట్టమొదటి మిరుదొడ్డి మహిళా ఎస్ఐ కాబట్టి ఇదే పేరు పలానా సమతా మేడం వచ్చింది అనేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా నేను పనులు చేస్తా, అదేవిధంగా ప్రజలకు తోడుంటా, ప్రతి ఒక్కటి వాళ్ళ ముందుని నడిపిస్తా. నేను ఏదన్నా సరే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా నేను ముందుని నడిపిస్తా అని ఈరోజు నేను చెప్తున్నా. అదేవిధంగా మీరంతా కూడా నాకు ఏమంటారు, నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారనుకో, ఆటోమేటిక్గా ఆ మంచి తోటి పిఎస్ అంటే
ఎంత మంచి పిఎస్ అది ఎంత మంచి ఉంటారు స్టాఫ్ అయినా కానీ పోలీసులు అంతా మనకు సహకరిస్తారు, వాళ్ళంతా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏదైనా కానీ మనం ఒక పాజిటివిటీ అనేది ఒక ప్రజలలో మనం తీసుకొద్దాం. ఓకే, థ్యాంక్ యూ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పెనుగొండ సంస్థానం నుండి అంతర్జాతీయ వాసవి క్లబ్ ద్వారా వచ్చిన అమ్మవారి చీర మరియు పసుపు కుంకుమలను 11 రకాల స్వీట్లతో దంపతుల యుక్తంగా వాసవి క్లబ్ నుండి నగరేశ్వర్ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన శ్రీమాత కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లడం జరిగింది. తదుపరి అమ్మవారికి చీర సమర్పించి భజనలు చేసి అల్పాహారం స్వీకరించారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ సభ్యులు మహిళలు అందరూ పాల్గొన్నారు. ఇంతగానో మస్తు అదే ఫోటో ఎట్లా చల్పడిగా జంట జంట కావాలి. బండ్ల మీద బుర్ర మనకు ఎందుకు ఇట్లా నాకు అర్థం కాదు. వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్.
ఆల్ ది ఆఫీసర్స్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న అందరికీ కూడా. మీకు అందరికీ తెలుసు 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అందరూ ఇక్కడ అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ, సంతోషం. ఎస్బీ గారు చెప్పినట్లు మన దినదిన రోజు చర్యల్లో మనం చేసే డ్యూటీస్ కానీ కూడా అదేవిధంగా ఫోకస్ చేయండి, బాగా మంచిగా ఉండాలి, హ్యాపీగా. ఇంకోటి మీరు ప్రతిసారి కూడా ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ ఆఫీసులో వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా హెల్త్ కూడా మీరు కొద్దిగా ఫోకస్ చేయాలి. మీరు ఇది ఒక మంచి అవకాశం మీకు కాబట్టి, ఎందుకంటే హెల్త్ లాస్ట్ అయితే వీ లాస్ట్ ఎవ్రీథింగ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ విషయంలో కూడా బాగా ఉండండి. డ్యూటీ విషయంలో మీరు మంచిగా ప్రాస్పారిటీగా ఉండాలా, మన డ్యూటీ విషయంలో మీరు అటెండ్ అయ్యి బాగా జాబ్ చేసుకోవాలా. ఈ అవకాశాన్ని ఇచ్చిన సిపి గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐడిఓసిలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పథకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింహరావు, ఏవో భూపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగిరేశారు. నువ్వు ఎన్నుకుంటాను రమేష్ అన్న, కొంచెం రమేష్ అన్న ఎన్నుకోడు, రమేష్ అన్న జరుగు. నీటుగా సమాధానం చెప్తూ యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, ఈరోజు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి దేశాన్ని కలిగించిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పాల్పడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఈ రెండు ప్రభుత్వాలు దేశాన్ని ముందుకు నిలుపుతూ రాష్ట్రాన్ని ముందు తీసుకువెళ్తూ ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలకి ఏ సమస్యలున్నా ఆ సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి, మళ్ళా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. చూడగానే ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం చాలా ఉంది, అభివృద్ధి చెందాల్సింది ఇంకా చాలా ఉంది. నిరంతరం దేశం అభివృద్ధి పాటుపడుతున్న గొప్ప నాయకులకు, స్వతంత్రం కోరికై పాటుపడిన నాయకులకు, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, అదేవిధంగా ఇప్పుడు కూడా దేశాన్ని అభివృద్ధిలో పాల్పడుతున్న ప్రభుత్వాలకి, నాయకులకి అందరూ కూడా మళ్ళీ ఒక 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు. స్వాగతం పలుకుతున్నాం వారికి. श्रीमान गार्ड आपके निर्देशन के लिए వాళ్ళకి పూలమాల అలంకరణ చేస్తున్నారు. అందరికీ నమస్కారం మరియు
79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనం 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేసినప్పుడు కూడా ముందుగా మనము ఇండిపెండెన్స్కి ఎవరు ఆ రోజు వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్కకి పెట్టకుండా దేశానికి ఎవరెవరు పని చేశారని చూస్తే మనకి మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే నెహ్రూ గారు, ఇలాంటి చాలామంది లీడర్లు, దాని కాకుండా ఎంతోమంది మనకి తెలియకుండా ఉన్నవాళ్ళు కూడా చాలామంది దేశాని కోసం ప్రాణం కూడా ఇచ్చినారు. సో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మనం ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇండిపెండెన్స్ డే అంటే జస్ట్ మనకి ఫారిన్ రూల్ నుంచి బయట రావడం అనేది ఇండిపెండెన్స్ కాదు. ఇండిపెండెన్స్ మనకి ఎందుకు వచ్చింది అంటే అందరూ ఈక్వల్, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి, జస్టిస్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి అనేదే మనకు అప్పుడున్న మన కాన్స్టిట్యూషన్స్, మన సంవిధానం ఏముంది, కాన్స్టిట్యూషన్ ఏముంది, దాని యొక్క ఉద్దేశం. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు మనము ఆ కాన్స్టిట్యూషన్స్లో ఏమున్నాయి, క్యాస్ట్, ఏ రిలీజియన్, ఏ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమీ ఉండకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఈక్వల్ ఆపర్చునిటీ ఎందుకు ఉంది, మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇండిపెండెన్స్ రావడం వల్లనే మనకి ఇలాంటి ఫ్రీడమ్ దొరికింది. సో ఈ ఫ్రీడమ్తో పాటు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏదంటే డ్యూటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ వచ్చింది అంటే దానికి తగ్గట్టు డ్యూటీ ఉంటుంది, దానికి తగ్గట్టు రెస్పాన్స్. ఫ్రీడము అయితే మనకి 79 years ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం చాలా డెవలప్ అయినా కూడా మనతో పాటు వచ్చిన కొన్ని కంట్రీస్ ఫ్రీడమ్ చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా, చైనా, ఇవన్నీ చూస్తే మనకిన చాలా ముందు డెవలప్ అయినాయి. సో ఈ ఇండిపెండెన్స్ రోజు మనకి ఇంత అచీవ్మెంట్ అయినా దీనికిన్నా మనం ఇంకా చాలా అభివృద్ధి పొందాలి అంటే నెక్స్ట్ జనరేషన్కి చేయాలంటే మనం ఇప్పుడు కృషి చేస్తే మన జనరేషన్ తర్వాత మనకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ కూడా ముందు బాగా అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈరోజు మనము వాళ్ళు ముందు ఉన్న అంబేద్కర్ గారు, గాంధీ గారు, ఇట్లాంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ని స్మరిస్తూ మన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అప్పుడు చేసినారు. ఇప్పుడు ముఖ్యంగా మనం అందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాము. మన పాత్రం అనేది చాలా కీలకమైనది కంట్రీ డెవలప్మెంట్ కోసం. సో ఈరోజు మనం ఇదంతా ఫంక్షన్ ఎందుకు ఇట్లా ఘనంగా చేసుకుంటున్నామంటే వాళ్ళందరి మనం కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకొని మనము కాంట్రిబ్యూషన్ చేయాలి. అది అన్ని దానికన్నా అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఏం డ్యూటీస్ ఉన్నాయి, ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ ఈక్వాలిటీ అనేది ఏముంది, ఇదంతా కూడా మనకి ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ, ఇవన్నీ కూడా మనకి ఫ్రీడమ్ ఏముంది, నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్ళాలి. సో అందరికి సమానంగా ఉండాలి. ముఖ్యంగా మనం ఈ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏమి కళలు అప్పుడు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఏమి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు స్ట్రోక్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పినారు, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని. సో అప్పుడున్న కళలు ఏముంది దానిని మనము ఈరోజు స్మరిస్తూ దానిని నెరవేర్చాల్సిందిగా మనం కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 భారతదేశపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కొలిమియాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1947 ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల భారతత్వం నుంచి విడుదలైంది. దానికి గుర్తుగా స్వాతంత్రానంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15ని భారత స్వాతంత్ర దినోత్సవంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేసింది. ఫోటో వినాయక జయ
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎన్టీపీసీ రజక సేవా సంఘం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీపీసీ పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పూసల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులకు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో పూసల గంగాధర్, గంగిపల్లి మండయ్య, ఓరుగంటి రాజేష్, నస్పూరి భూమయ్య, నస్పూరి గోపాల్, నస్పూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की हमारा भारत माता की, भारत माता की, भारत माता की बोलो, स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की बोलो, स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की वंदे 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 बोलो, स्वतंत्र भारत की बोलो, स्वतंत्र नायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलहि तरंगा, तब शुभ नामे गाये तब शुभाशुभे गाये तब जय गाथा, जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की भारत माता की, भारत माता की, भारत माता की ఈరోజు ఎన్టీపీసీ రజక సంఘం ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మా కుల బాంధవులందరూ వచ్చి విజయవంతం చేసినందుకు నా మిత్రులకు, నా కుల బాంధవులకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మనకు స్వతంత్రం వచ్చిందంటే ఎందరో మహానుభావుల కష్టం, ఎంతోమంది అమరులైనారు. వాళ్ళ త్యాగాల ఫలమే ఇవాళ మనము ఇంత సంతోషంగా సురక్షితంగా ఉన్నామంటే వారు ఆ రోజు మనకు అందించిన ఫలాలు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, గాంధీజీ ఎందరో ముఖ్య నేతలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాడి లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి స్వతంత్రాన్ని అందించారు. వారి త్యాగాల ఫలాలను మనం అందిపుచ్చుకొని ఇలా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు కులాలకు మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే పండగ భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఘనంగా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది అందరికీ గర్వకారణం. ఈరోజు ప్రతి ఒక్కరు ముందుగా నడిచి ప్రతి భారతీయుడు దేశానికి సేవ చేసుకుంటూ ఆ ముఖ్యులు చూపించిన అడుగుజాడల్లో నడిచి మన దేశానికి మన వంతు కర్తవ్యంగా మంచి చేసుకుంటూ పోవాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం, మనకు పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు మన మిలిటరీ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ తోటి గడగడలాడించినందుకు ఈరోజు ఆర్మీకి సల్యూట్ చేస్తున్నాం ఎన్టీపీసీ రజక సంఘం నుంచి. ఈరోజు మన భారత ప్రధాని మన మిలిటరీకి యావత్ సైన్యానికి ఎన్టీపీసీ రజక సంఘం నుండి మరొకసారి సల్యూట్ చేస్తూ వారు చూపించిన ధైర్య సాహసాలు ప్రపంచ దేశాలలో వణుకు పుట్టించే విధంగా మన మిలిటరీ పనిచేసింది. ప్రతి ఒక్క భారతీయుడు ఇలా గర్వపడే రోజు మన మిలిటరీకి వారు చూపించిన ధైర్య సాహసాలను మనం ఈరోజు ఘనంగా కొనియాడాలి. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు రాజకీయంగా యువత ముందుకు రావాలని నేను పిలుపునిస్తున్నా.
ఇవాళ ఉన్నోడే రాజ్యం వేలుడు కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా విద్యాభ్యాసం చేసి ఇవాళ ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ప్రతి ఒక్క యువత ఈరోజు రాజకీయాలకు రావాలి. డబ్బున్నోళ్ళే రాజకీయం వెళ్తుండ్రు, అది పోవాలంటే ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ కరప్షన్ పోవాలి అంటే పైసలకు లొంగకుండా ఇవాళ మనకు ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ ఇచ్చిండు. దాన్ని సూచించుకుంటూ నిజంగా ధైర్యంగా ఉండి పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని ఇలా ఎన్టీపీసీ రజక సంఘం నుంచి నేను సూచిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా రజక కుటుంబ సభ్యులందరికీ, నా సోదరులకు, నా మిత్రులకు మళ్ళొకసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున వీరందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, వందే వందే వందే. పెద్దపల్లి జిల్లా కుందనపల్లి మొగల్ పహాడ్ ఎంఏఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కుందనపల్లి రాజీవ్ రహదారి మొగల్ పహాడ్ క్యాబిన్ బాడీ మెకానికల్ వర్క్స్ ఆవరణలో ఎండి రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మజీద్ ఇమాం ముఖ్య అతిథిగా పాల్గొని 60 ఫీట్ల భారీ పొడుగు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకుని వారికి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో రహీం, ఫిరోజ్, రషీద్, రిజ్వాన్, సలీం, అలీ, రమణ తదితరులు పాల్గొన్నారు. हिंदुस्तान जिंदाबाद, जश्न यौम आजादी जिंदाबाद, जश्न यौम आजादी जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, जश्न यौम आजादी जिंदाबाद, जश्न यौम आजादी जिंदाबाद. अरे अड़ी बहुत आन कर देना उसको नहीं पढ़ना क्या अपेंडिक्स पढ़ना भाई हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा. हम बुलबुले हैं इसके ये गुलसितां हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा हमारा सबसे अच्छा. गोदी में खेलती है इसकी हजारों नदियाँ, गोदी में खेलती है इसकी हजारों नदियाँ. गुलशन है जिनके दम से रश के जीना हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा हमारा. माशाअल्लाह माशाअल्लाह सुभान अल्लाह. పది సంవత్సరాల నుంచి ఇదే జెండా పండుగ చేసుకుంటాను. మేము ప్రతి ఇయర్ జెండా పండుగ ఆవిష్కరణ చేసుకుంటా ఇది మనం చేసుకుంటాము. ఎంఏఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ గ్రూప్ అందరి తరఫున ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉంటాం. ఇది ఏంటంటే ఇక్కడ అందరూ రమణన్న, మన సలీం భాయ్, అలీ భాయ్, మేమందరం రాజేశం అందరు కలుసుకొని ఇది ఎప్పుడు చేసుకునే పండుగ జెండా పండుగ ఉన్నది. ఇది 60 ఫీట్ల పొడుగు ఇది జెండా, 18 ఫీట్ల వెడల్పు, 22 ఫీట్ల పొడుగు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. मैं सबसे पहले हिंदुस्तान के तमाम लोगों को जश्न यौम आज़ादी 79th की मुबारकबाद देता हूँ. प्यारे इस्लामी भाइयों और तमाम लोगों, ये हमारे जितने दोस्तों अहबाब हैं MAR इंजीनियरिंग वर्क्स के, और यहाँ सब मिलजुल कर के जो है हर साल यानी 10 साल से जो है जश्न यौम आज़ादी का झंडा यहाँ पर हम उठाते हैं. हिंदुस्तान की मोहब्बत में हम सब यहाँ पर जमा होते हैं और झंडा उठाते हैं, और हम सब यही दुआ करते हैं कि अल्लाह तबारक व तआला
हमें हिंदुस्तान से सच्ची मोहब्बत रखने और इसी तरह हर साल मिलजुल कर के जो है जश्न यौम आज़ादी मनाने की हमें तौफीक अता फरमाएँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। పెద్దపల్లి జిల్లా రామగుండం మోటార్ టెక్నికల్ వెల్ఫేర్ అండ్ వర్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కుందనపల్లి ఆటో నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరియు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు యేసుపాదం, ప్రతాప్ సింగ్, మామిడాల చంద్రయ్య మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రెండు ఓకే. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. రాజ్ ఠాకూర్ గారికి శుభాకాంక్షలు. గౌరవనీయ రామగుండం చెప్పండి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం మోటార్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుందనపల్లి ఆటోనగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా మన స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయటం, వారికి జన్మదిన శుభాకాంక్షలు ఆటోనగర్ మొత్తం తరఫున తెలియపరుస్తున్నాం. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రామగుండం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి జన్మదినం పురస్కరించుకొని మా రామగుండం ఆటో వర్కర్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆటో వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదినాలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా, అదేవిధంగా ఈ యొక్క రామగుండం మన మోటార్ వర్కర్ యూనియన్ వారికి ఎటువంటి సహాయం ఉన్నా ఇబ్బంది మొన్న రీసెంట్లీ కొంచెం ప్రాబ్లం అవడం వలన మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రాబ్లంని శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఇమీడియట్లీ స్పందించి ఆ యొక్క పనిని పర్ఫెక్ట్గా క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో మన ఆటోనగర్ వారికి ఎటువంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకువస్తే మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి ద్వారా ఆ యొక్క ప్రాబ్లంను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మా తరఫున మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తరఫున మా ఆటో యూనియన్ వర్కర్ యూనియన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మోటార్ టెక్నికల్ వర్కర్ యూనియన్ తరఫున మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు మన ప్రియతమైన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆయన ఎన్నంటూ ఉండి మేము ఏ పనికైనా ఏ విషయమైనా మాకు వచ్చి వారి సహకారాలు మాకు అందిస్తున్నారు. వారు ఎప్పుడు కలకాలం ఆరోగ్యాలతోని మళ్ళా నెక్స్ట్ మినిస్టర్గా కూడా మేము అతన్ని చూడాలని ప్రత్యేకంగా మక్కన్ సింగ్ అన్నకు మేము అందరం కలిసి ఆయన ఎన్నంటూ ఉండి అతనికి ఘన విజయంగా మంత్రి పదవి రావాలని మరొకసారి కోరుకుంటున్నాం. अच्छा उतारना नहीं एक के भी फोटो रहा तो बस कैंसिल जय गण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष समागे
गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो महात्मा गांधी की जय। జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి పోలీసు నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బన్న కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింహరావు తదితరులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరేడ్ కమాండర్ గారు పరేడ్ను వీక్షించడానికి వారు బయలుదేరి ప్రత్యేక ఆకర్షణగా కార్యక్రమానికి మ్యూజిక్ అనేది కార్యక్రమానికి చాలా గొప్పదనాన్ని, ఒక వాతావరణం, చక్కటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉంది అని చెప్పుకోవడానికి గౌరవ డిఐపి గారు, దానికి గౌరవ విఐపి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ప్రదర్శన అందించినటువంటి నమో నమామి అంటూ పుణ్యభూమి నా దేశం నమో నమామి, దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి కౌముడు అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన, అని భళ భళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఊరి కొయ్యల ముగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు, ఆ పువ్వుల వాసనకు తుమ్మిదొచ్చరో చెట్టు కొమ్మల్లో జుట్టి తేనె గూడు పెట్టరు.
పట్టుకొని ఉయ్యాలలుగుదాము పండు అప్పులు దెప్పి పల్లేరు ముళ్ళతోటి పారేటి బాగులోన గాలాలు తీసుకెళ్ళి నీళ్ళ చేపలకు ఎర్ర పిల్ల ఎరను చేసి జల్ల పిల్ల పట్టదంటే అది భారత 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాట ప్రపంచాన్ని ఆదర్శంగా నిలిచింది. అహింస అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచాన్ని సరికొత్త పోరాట బంధన పడుచు చేసింది. మహాత్ముడు సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతరంత శత్రువుల అయిన పేదరికం, అసమానతలు, అంటరానితనము పోరాటానికి నాంది పలికాము. మన సాధించుకున్న స్వాతంత్రాన్ని అర్థం పరమార్థం చేకూర్చే ప్రజా సమస్య పాలనకు పునాదులు వేసుకున్నాము. 70 ఏళ్ళు PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. ఇదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉపాధి నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి మన జిల్లాలో ఈ సంవత్సరం జూన్, జూలై మరియు ఆగస్టు నెలలో
64,357 రేషన్ కార్డుదారులకు 11,163 మెట్రిక్ టన్నుల ఉచిత రేషన్ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ప్రతి రైతుకు ఈ పథకం కింద సహాయం చేశాం. జూన్ 16న ప్రారంభించిన కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. జిల్లాలో 2025-26 వానాకాల సీజన్లో 1,69,299 మంది రైతులకు 268,84 లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 3,289 మంది రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నలకు క్వింటల్కు ₹500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులకు రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 7వ వార్డు పిల్లిగుండ్ల కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం రోజు ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి కలెక్టర్ బిఎం సంతోష్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. కలెక్టర్కు మరియు గద్వాల ఎమ్మెల్యేకు పిల్లిగుండ్ల కాలనీ వాసులు శాలువాతో సన్మానం చేశారు. ఇక్కడికే రావడం చాలా అదృష్టం. ఈ కాలనీలో ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున 10th వరకు కూడా కావాల్సిన అవసరం అంటే స్ప్రెడ్ అవుతుంది. గద్వాల పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడెక్కడ స్కూల్లో అవసరం ఉందో అక్కడక్కడ స్కూల్ కట్టేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మరొకసారి శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనకి 79th ఇండిపెండెన్స్ డే రోజు మన గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని ఎక్కడెక్కడ కొత్తగా స్కూల్స్ అవసరం ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్, దానిని గుర్తించి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఇక్కడ మన అందరి కృషి వల్ల ఇప్పుడు గద్వాల్ అనేది చాలా ఎక్స్టెన్షన్ అవుతుంది. గద్వాల్ టౌన్ తర్వాత వేరే మండలాలు కూడా. కాబట్టి మన జిల్లాలో ఇప్పటి వరకు ఇట్లా కొత్తగా 7 స్కూల్స్ని మనము 6 స్కూల్ గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పిల్లిగండ్ల కూడా వన్ ఆఫ్ ద స్కూల్స్. ఈ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడే స్కూల్లో ఉండాలి, వాళ్ళు అందుబాటులో ఉండాలి. ఈవెన్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారంగా కూడా మనకి 2 కిలోమీటర్స్ లోపలనే స్కూల్ ఉండాలి అని ఉంది. కాబట్టి ఆ దిశలో ఇప్పుడు చాలా ఈ ఏరియా చాలా గ్రోత్ అవుతుంది. లాస్ట్ టైం మా ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పినారు, మన పిల్లిగుండ్లలో కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ 2 BHK హౌసెస్ త్వరలోనే వస్తాయి. కాబట్టి అక్కడ పిల్లలు ఎక్కువ అవుతారు. అప్పుడు మనకి ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 10th స్టాండర్డ్ వరకు ఇక్కడనే వస్తే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవుతుంది. సో అందరూ కోఆర్డినేషన్తో మనం నెక్స్ట్ కూడా ఇప్పుడైతే ప్రైవేట్ బిల్డింగ్లో రెంట్కి తీసుకొని స్కూల్ నడిపేయడం జరుగుతుంది. ముందు ఇక్కడనే ఏదైనా ఒక ప్లేస్ చూసుకొని గవర్నమెంట్ పర్మనెంట్ బిల్డింగ్ వచ్చేలాగా కూడా ఎమ్మెల్యే గారు కోఆపరేషన్. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల శివార్లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కలెక్టర్ బిఎం సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. मुबारक हो।
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం గోదావరికని శివాజీనగర్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీమతి సోమారపు లావణ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయులకు ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా సులువ లక్ష్మీనారాయణ సోమారపు లావణ్య మాట్లాడుతూ దేశమంతా మోదీ ప్రభుత్వం వచ్చాక దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో దేశభక్తిని నింపుతూ ఇంటింటా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు దేశమంతా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाने तव शुभ आशीष माने गावे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हिंद भारत माता की जय जय माता भारत माता जय बोलो स्वतंत्र भारत की जय. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వాతావరణ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్ష్మణ్ గారు వాయిస్ రికార్డ్ అట్లా కాదు పెట్టేసుకున్నాను. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు హితైషులకు భారత స్వాతంత్ర దినోత్సవ 79వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఎంతోమంది త్యాగధనులు వారి త్యాగ ఫలితంగా ఇలా భారతదేశంలో మరి 70 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ తరుణంలో వారందరినీ కూడా ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో 100 ఏళ్ల తర్వాత వారందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. మరి ఈనాటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎవరు కూడా కనుచూపు మేరలో కూడా ఎలాంటి హాని తలపెట్టినా వెంటనే స్పందించి మరి సరైనటువంటి జవాబు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దాన్ని అనేక విధాలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనం ఏం చేసినా తప్పుగా చిత్రీకరించి ప్రజలకు చూపుతా ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి భారతదేశం అంటే చిన్న చూపు ఉన్నటువంటి ఒకనాటి సమయం, కానీ ఇవాళ ప్రపంచంలో అగ్రగామి దేశాలలో సరసన భారతీయ జనతా పార్టీ నాయకులు మరి దేశాన్ని మేటి దేశంగా మరి తయారు చేస్తున్నటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని 3వసారి అధికారంలో తెచ్చిన సందర్భం. మరి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి తీసుకుపోవడానికి ప్రజలందరూ కూడా మరి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎర్రకోట నుండి భారత ప్రధాని గారు మరి ఉగ్రవాదులను పోషించే వారిని కూడా మేము వేరువేరుగా చూడము, ఇద్దరు కూడా సేమే. కాబట్టి ఉగ్రవాదం తీవ్రవాదం అనేది భవిష్యత్ తరాలకు మరి అది దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితిని కల్పించాం, ఉక్కుపాదం మోపుతామని ఎర్రకోట నుండి కూడా మరి ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ఈ సందర్భంగా దిగులుతున్నటువంటి ఉత్సాహంతో మరి భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డీలా పడిపోయింది, టీఆర్ఎస్ చనిపోయింది. కాబట్టి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మనం ఈ సందర్భంగా మరింత దిగులుత ఉత్సాహంతో స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీ యొక్క మరి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మరి కార్పొరేటర్లను కూడా
మన ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవడానికి మరి మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ మరి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం అందరం కూడా ఇంత సుభిక్షంగా ఉన్నాము అని అంటే మరి దానికి కారణం అప్పుడు త్యాగం చేసినటువంటి స్వతంత్ర పౌరులను అలాగే స్వతంత్ర పోరాటం చేసినటువంటి వీరులను ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మరి దాదాపు 79 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఏం సాధించుకున్నాం అనేది ఈ రోజు మనము చరిత్ర వెనక్కెళ్ళినట్టయితే మనం అందరం కూడా చూడొచ్చు. నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎవరెవరు అన్యాయం పాలయ్యారు. ఇప్పుడు కూడా అదే కుతంత్రంతో మరి మోదీ గారి యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు మరి వారు కూల్చేయాలని లేకపోతే వారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మోదీ గారిని చాలా వీక్ చేస్తున్నారు. మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పౌరులు, తెలంగాణలో ఉన్నటువంటి పౌరులు అందరం కూడా సోషల్ మీడియాలో దీంట్లో కూడా అందరం కూడా యాక్టివ్గా ఉంది. రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి మనం అందరం కూడా అండగా నిలిచి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కూడా ఏదైనా కాంట్రవర్సీ వస్తే తిప్పి కొట్టాలని తెలియజేస్తూ మరి రేపు రాబోయే మోడీకి అండగా ఉంటూ అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా మనం అందరం కూడా రెడీగా ఉండి ప్రజాప్రతినిధులుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండాలని తెలియజేస్తూ మరి మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం. ప్రతి ఇంటింటికి కూడా ఆ యొక్క ఫలాలను మనం చూస్తున్నాం. ఆ యొక్క ఫలాలతోని మనము రేపటి నుంచి కూడా ప్రజలందరికీ వెళ్లే దిశగా ప్రయత్నం చేయాలని ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఆర్ఆర్ హైస్కూల్ ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ఉండాలని మా ఉద్దేశం. దానికోసం మా యొక్క ఉపాధ్యాయ బృందం వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అదేవిధంగా అన్ని రంగాలతో పాటు చదువులో కూడా ముందు ఉంటూ ఆర్ఆర్ హైస్కూల్ పేరును ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
ఖమ్మం జిల్లా తల్లాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యాలయంలో ఈవో, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎండీఓ, ఇతర కార్యాలయాలలో ఆయా శాఖల అధికారులు జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొట్టు మన భూభారతి ప్రోగ్రామ్ లో మనకి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసి 20 రోజులు కండక్ట్ చేసి మనం మండలంలో ఒకసారి మనం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ఏప్రిల్ 14 భూభారతి ప్రోగ్రాం మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ చట్టంలో దాని ప్రకారం మనం ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి మనం ఏదైతే దరఖాస్తులు మనం చేయవలసిన పనులు ఉన్నాయో వాటన్నిటి మీద మనం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. మనకి 44,793 దరఖాస్తులు మనకు రావడం జరిగింది. 4,793లో మనం 287 మటుకు మనం చేయగలిగినాయి. అవి ఏంటంటే మనకి రికార్డు పరంగా వాళ్ళు పహానీల్లో వచ్చి వాళ్ళు భూమి మీద ఉండి పాత పాస్బుక్ ఉండి ఉన్నాయి, సక్సెషన్ అవ్వచ్చు, మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వచ్చు, డేటా కరెక్షన్ అవ్వచ్చు, లేకపోతే నాన్ డిఎస్లో ఉన్నాయి అయితే అయ్యి ఉండొచ్చు. అలా 287 మనం గుర్తించడం జరిగింది. ఆ 287లో ఎవరైతే వాళ్ళు దరఖాస్తులు చేసి ఉన్నారో వాళ్ళకి మేము ఫోన్ చేసి పిలిపించి గతంలో ఇదే దరఖాస్తులు వాళ్ళు బయటకు వెళ్ళి పెట్టాలంటే 1000 నుంచి 1500 దాకా మీ సేవలో మనం వాళ్ళు పే చేసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఇంట్రడ్యూస్ చేసిన ప్రకారం ప్రతి ఎవరైతే పట్టేదారు ఉన్నారో వాళ్ళని మేము పిలిపించి మా దగ్గరే వేలుముద్ర వేపించి ఉచితంగా మేము తీసుకుని మేము పట్టాలు ఇవ్వడానికి మేము రిపోర్టులు తయారు చేస్తున్నాం. ఆ క్రమంలో మేము ప్రజలను అందరినీ కూడా మేము పిలవడం జరుగుతుంది. ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో వాళ్ళన్నీ కూడా ఆన్లైన్లో చేసి వాళ్ళకి రసీదు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆన్లైన్లో మనకి పొందుపరిచి ఒక పద్ధతి క్రమంలో వరుస క్రమంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మా ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు మేమందరం కూడా వాళ్ళని పిలిచి వరుస క్రమంలో దశల వారీగా ఇప్పుడు మనకి 20 మంది పారాలీగల్ సర్వేయర్లు వచ్చారు. వాళ్ళని కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ నడుస్తుంది. ఆ 20 మంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ అయిపోయేటికి సెప్టెంబర్ నెలాఖరికి అవుతుంది. సెప్టెంబర్ నెలాఖరికి అయితే మనం ఇంకా ఏదైతే భూమి మీద ఉండి వాళ్ళు రికార్డు పరంగా తప్పులు ఉన్నాయి, ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అయిన వాటి అన్నిటికీ కూడా మేము పట్టాలు చేయడానికి అక్టోబర్ మొదటి వారం తర్వాత చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం సంక్రాంతి కల్లా చాలా సమస్యలు మనం మండలంలో పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెట్టచ్చు.
अधिनायक जय हे भारत भाग्य विधाता लाल सिंधु गुजरात मराठा द्राविड उत्तर गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल गंगा शुभ नामे जागे शुभ आशीष मांगे राजे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद चंद्रिया सुहासिनी सैल्यूट अधिनायक जय हे भारत भाग्य विधाता चल यमुना गंगा तब शुभ नामे जागे सब शुभ आशीष मारे गाहे तब जय गाथा जयदायक जय हे जय हे जय 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 जय। ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సదాశివపురం నేలకొండపల్లి గ్రామాల మధ్యలో గల బాలసముద్రం వాగు 2 రోజుల నుండి కుండపోతతో కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలకు వరదలకు వరి పొలాలు కూడా నిండా మునిగి చెరువులను తలపిస్తున్నాయి.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.